నష్టమైంది అని అసలు అప్పుడప్పుడు పోవచ్చు కదా, అప్పుడప్పుడు పోవచ్చు కదా, ఏంటి సమస్య? అయితే అంతే, అంటే ఇది నా ప్రశ్న కాదు, పర్లేదు బ్రదర్, మీ ప్రశ్నే కానీ నో ప్రాబ్లం. ఓకే, నా స్నేహితుడిని పర్లేదులే, మీరు నేను ఒకటే. అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే వెళ్తే లాభం ఏంది? ఓకే, సో ఈ ప్రశ్నలో మనకు అర్థమయ్యేది ఏంటంటే చర్చికి వెళ్ళటానికి లాభ నష్టాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నష్టం ఏంటి, అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే లాభం ఏంటి అనే ప్రశ్నలో ఏం కనిపిస్తున్నాయి మనకు? ఆదివారం అనేది కామన్, చర్చి కామన్, సమస్య ఏంటి? లాభం నష్టం. సో లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం, సరిపోతుంది. ఓకేనా? సో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న అర్థం చేసుకుందాం. చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, చర్చ్ అంటే అర్థము 4 గోడలు పైన ఒక రూఫు కాదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే పిలువబడిన, ప్రత్యేకింపబడిన జనము అని అర్థం. గ్రీక్ భాషలో దీన్ని ఎక్లీసియా అని పిలుస్తారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్, సాంక్టిఫైడ్ ఆర్ సెపరేటెడ్, సెట్ అపార్ట్ పీపుల్, అంటే ప్రత్యేకపరచబడిన ప్రజలు అని అర్థం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాం, మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం. అర్థమైందా? మనం చర్చికి వెళ్ళాం, చర్చిలా కలుస్తాం.